ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతోందని విశాఖలో వాతావరణ కేంద్రం అధికారిని సునంద అన్నారు. రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారి ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్పై లేదని, బెంగాల్, పశ్చిమ బెంగాల్లో మాత్రం వర్షాలు పడతాయనంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏర్పడింది, ఇది మరింత బలపడింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో కూడా వర్షాలు పడతాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వర్షాలు ఎప్పుడు పడతాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారిని సునంద గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుస్తుంది. మేడం, ఒకవైపు విశాఖలోని ఎండలు తీవ్ర చాలా ఎక్కువ ఉన్నాయి, వర్షాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు, మీరేం చెప్తారు? రానున్న 5 రోజుల వరకు కూడాను తేలికపాటి వర్షాలు 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటాయి. టైం టు టైం ఈ యొక్క అప్డేట్స్ అనేవి మనకి మన వెబ్సైట్లో, అంటే ఐఎండి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న 5 రోజులు కూడా తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అల్పపీడనం అనేది ఉంది. నైరుతి, అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అంటే నిన్న అయితే నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది కొంచెం పైకి వచ్చి వెస్టర్న్, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. రానున్న 2 రోజుల్లోనూ కూడా ఇది మరింత, అంటే ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి చేరే అవకాశం ఉంది. ఫర్దర్గా ఈ యొక్క మూమెంట్ ఫర్దర్గా మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండి తర్వాత ఉత్తర బంగాళాఖాతంలోనికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. త్రూఅవుట్ పీరియడ్ ఇది దాని యొక్క ఇంటెన్సిటీ, అంటే తీవ్రత పెరుగుతూ పైకి వెళ్తుంది. అయితే దీని యొక్క ప్రభావం అంతా కూడా ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి స్టేట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. మనకి ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది కనుక ఈ ప్రాంతంలోనే క్లౌడ్ బ్యాండ్స్ అన్ని కూడా ఇక్కడే లొకేట్ అవుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం మీద క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ అనేది కనబడుతుంది. సో ఎప్పుడైతే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటాయో పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రతలు అనేవి పెరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సాధారణ మీద కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ అయితే రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అంటే రెయిన్స్ దీని వల్ల మనకి ఎక్కువ ఉండవు. అంటే కాదు మేడం, ఇప్పుడు వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారు, అది ఎప్పుడు మారుతుంది? అంటే రానున్న 2 రోజుల్లోనూ ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఫర్దర్గా ఇది ఈ డైరెక్షన్లో, అంటే ఉత్తర బంగాళాఖాతం మీదుగా పయనించే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్షన్లో ఉన్న ప్రాంతాల మీదే ఎఫెక్ట్ అవుతుంది. అంటే అప్ టు 26 వరకు కూడాను ఇది బంగాళాఖాతంలోనే ఉంటుంది కనుక, సో బంగాళాఖాతంలోనే దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇది ల్యాండ్కి దగ్గరగా అయ్యే కొద్దీ కూడాను ఆయా ప్రాంతాల మీద, అంటే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో రెయిన్ఫాల్స్ అనేవి గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ప్రస్తుతం అయితే లేవు. అంటే తుఫాన్ హెచ్చరిక ఏమైనా ఉందంటే, అంటే వాయుగుండం తీవ్రత దాల్చిన తర్వాత వాయుగుండంగా మారిన తర్వాత మరి కొన్ని గంటల్లో, అంటే కొన్ని రోజుల్లో తీవ్రత పెరుగుతూ తీవ్ర వాయుగుండము అట్లాగా తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అయితే వర్షాలు ఆంధ్రాలోని పడే అవకాశం లేదని, అయితే 1-2 చోట్ల మాత్రమే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ.